హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ SLS శ్రీ లీగల్ సర్వీసెస్. టుడే ఇస్ డే 25 ఆఫ్ డైలీ లీగల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ కీ డీటెయిల్స్ ఇన్ సెక్షన్ 24 ఆఫ్ చాప్టర్ 2 ఇన్ CRPC. సెక్షన్ 24 పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఇట్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ బై సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. అంటే ఈ సెక్షన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అండ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్మెంట్స్ కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జరుగుతుంది అని చెబుతుంది. నెక్స్ట్, అపాయింట్మెంట్ అథారిటీ. హైకోర్ట్స్. The central or state government appoints public prosecutors for high court. అంటే హైకోర్టులకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది. నెక్స్ట్, డిస్ట్రిక్ట్స్. The state government appoints a public prosecutor for each district. అంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తుంది. నెక్స్ట్, సెంట్రల్ గవర్నమెంట్. The central government can appoint a public prosecutor for any district to handle a స్పెసిఫిక్ కేస్ ఆర్ క్లాస్ ఆఫ్ కేసెస్. అంటే స్పెసిఫిక్ కేసులు లేదా క్లాసెస్ ఆఫ్ కేసులను నిర్వహించడానికి ఏ జిల్లాకైనా కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించవచ్చు. నెక్స్ట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా. జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మస్ట్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ యాజ్ అన్ అడ్వకేట్ ఫర్ అట్లీస్ట్ 7 years. అంటే జనరల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వడానికి కనీసం 7 సంవత్సరాలు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. నెక్స్ట్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ appointed for a particular case or class of cases by the central or state government and must have at least 10 years of experience as an advocate. అంటే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవ్వడానికి కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వంచే ఒక స్పెసిఫిక్ కేసు లేదా కేసుల క్లాసెస్ కి నియమించబడి ఉండాలి అండ్ న్యాయవాదిగా కనీసం 10 ఏళ్ల అనుభవం కలిగి ఉండాలి. అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. వెయిట్ ఫర్ ద part 2 video for more information in section 24 guys. Please like, share, comment and subscribe to our channel. Thank you.